హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు ఈ ఇయర్లో iPhone 14 సిరీస్ని తీసుకొని రాబోతున్నారు కదా, దానికి సంబంధించిన మోడ్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఆ మొబైల్స్ ఎలా కనిపిస్తాయని చెప్పేసి. అయితే దీనిలో మనకు iPhone 14 మినీ చూడడానికి కనిపించట్లేదు. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి, వీళ్ళు మినీ సిరీస్ని డిస్కంటిన్యూ చేస్తారని చెప్పేసి. సో ఇప్పుడు మనకు ఈ మినీ కనిపించదు, iPhone 14 మినీ అనేది. సో దాని తర్వాత అయితే చూడ్డానికి కనిపించేస్తే, దాంతోపాటే వీళ్ళు ఈ iPhone 11 మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే డిస్కంటిన్యూ చేసేస్తున్నారు. సో ఇప్పుడు దానికి ఉన్న iPhone SE 3కి పెద్ద తేడా ఏం లేదనే ఉద్దేశంతో దాన్ని డిస్కంటిన్యూ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. దాంతోపాటే ఇప్పటికే మనకు తెలిసినట్టు దీనిలో పెరిస్కోప్ లెన్స్ ఉంటుందని చెప్పేసి అయితే రూమర్స్ వచ్చాయి కదా. దాంతోపాటు ఇంకొక రూమర్ ఏంటి అంటే శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ ఫీచర్ అనేది iPhone 13లోనే వస్తుందని చెప్పేసి అప్పట్లో తెగ రూమర్స్ వచ్చాయి. కాకపోతే లాస్ట్ జరిగింది ఏంటి అంటే ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ అనేది లేనే లేదు దానిలో. సో మరి ఈసారి iPhone 14లో ఉంటుందని చెప్తున్నారు. మరి ఇది ఉంటుందా, ఉంటే దీని మొబైల్ ప్రైజెస్ వీళ్ళు ఏ రేంజ్లో పెంచుతారు అనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు ఇప్పటికే చాలా మొబైల్స్ లాంచ్ చేశారు కదా. త్వరలోనే సామ్సంగ్ M53 అనే పేరుతో ఒక మొబైల్ని అయితే మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ని దీనిలో యూస్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. 100 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందట. జనరల్గా మనకి ఏ సిరీస్తో పోల్చుకున్నట్టయితే M సిరీస్లో ప్రైజెస్ అనేవి తక్కువ ఉంటాయి. మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. మీరేమనుకుంటారో కింద కామెంట్లో కూడా రావచ్చు. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S22 గ్రీన్ మొబైల్ ఏదైతే ఉంటుందో, గ్రీన్ కలర్ వేరియంట్ ఆల్రెడీ వాళ్ళు ఇండియాలో అయితే సెల్లో తీసుకొచ్చారు. దాంతోపాటు సామ్సంగ్ Z Fold 4 మొబైల్ ఉంటుంది చూస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంటర్నెట్లో అనిపించేస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి తేడా ఏంటి అంటే S Pen సపోర్ట్ని ఇస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు వివో వాళ్ళ ఫోల్డ్ మొబైల్ ఉంటుంది చూసారా, దానికి సామ్సంగ్కి మనం ఓపెన్ చేసినప్పుడు పెద్ద తేడాలు ఏం కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఇంటర్నెట్లో ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ moto G52 గురించి. త్వరలో ఇండియా లాంచ్ అయిపోతున్నారు. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ తోటి, OLED డిస్ప్లే తోటి, అండర్ 20,000 బడ్జెట్లో ఈ మొబైల్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి 20,000 కంటే ఇంకొంచెం తక్కువ తీసుకొస్తే బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 680 అంటే వేరే ప్రాసెసర్లు వాడితే ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గురించి. సో ఇప్పటికే చాలామంది యూజర్స్ అకౌంట్స్ని వీళ్ళు బ్యాన్ చేసేసారు కదా. ఇప్పుడు ఇంకొక 40,000 యూజర్స్ అకౌంట్లు బ్యాన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో వీళ్ళు ఎస్పెషల్లీ చీట్స్ యూస్ చేస్తారు చూస్తారా, సో వాళ్ళ అకౌంట్స్ ఇవని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకినావా గురించి. యాక్చువల్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటీ మెకానిక్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, కొన్ని స్కూటీస్ని అయితే రీకాల్ చేశారు కదా, వాళ్ళ బ్యాటరీ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అయితే దానికి రిలేటెడ్ ఇప్పుడు ఇంటర్నెట్ ఒక వీడియో అయితే ఎక్కువగా వైరల్ అవుతుంది. వీళ్ళ షోరూమ్ ఏదైతే ఉంటుందో దానిలో ఎలక్ట్రిక్ స్కూటీస్ ఫైర్ క్యాచ్ చేశాయి అని చెప్పేసి. సో ఎలక్ట్రిక్ స్కూటీస్ వాడడం అంత మంచిది కాదు అని చెప్పేసి ఉద్దేశంతో ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే అక్కడ ఎలక్ట్రిక్ స్కూటీస్లో బ్లాస్ట్ జరగలేదట. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ షోరూంలో ఇటువంటి సమస్య తలెత్తిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి iPhone 30 మినీని ఫ్రీగా ఇవ్వబోతున్నారు. యాక్చువల్లీ మన ఇండియాలో కాదు, యూఎస్ఏలో. సో అక్కడ AT&T నెట్వర్క్ ఉంటుంది చూసారా, సో వాళ్ళు ఈ iPhone 30 మినీ కోసం ఒక ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేశారన్నట్టు. సో దానికోసం మనం చేయాల్సింది ఏముంటుంది అంటే, ఆల్రెడీ మన దగ్గర పాత ఐఫోన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ iPhone 11 ఉందనుకోండి, దాన్ని రిటర్న్ ఇస్తే వీళ్ళు $700 డిస్కౌంట్ ఇస్తారన్నట్టు. సో ఆ విధంగా ఈ iPhone 30 మినీని ఫ్రీగా పొందవచ్చు. దాంతోపాటు ట్విస్ట్ ఇంకొకటి ఏంటి నెట్వర్క్ ఉంటుంది చూసారా, దాన్ని మనం 36 నెలల పాటు వాడాలి, అంటే రీఛార్జ్ చేసుకోవాలి. సో ఒక విధంగా చూసుకున్నట్టయితే iPhone 30 మినీని మనం కొనుక్కున్నట్టే, కాకపోతే ఇన్స్టాల్మెంట్ పర్పస్ కొనుక్కున్నట్టు. అయితే మనం ఇక్కడ ఇచ్చే ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ కండిషన్ కూడా బాగుండాలి, స్క్రీన్ పగలొద్దు, స్క్రాచెస్ పడవద్దు, ఇటువంటి కొన్ని కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కండిషన్స్ అప్లై చేసిన తర్వాత ఆ ఫోన్కి ఎంత డబ్బులు వస్తాయని చూసిన తర్వాత వీళ్ళు మనకు iPhone 30 మినీని వీళ్ళు అంటే మనకు అంటే యాక్చువల్లీ ఇక్కడ యూఎస్ఏలో అన్నట్టు, యూఎస్ఏ వాళ్ళు అక్కడ ఉండే ప్రజలకు iPhone 30 మినీని అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కార్స్ గురించి, అదే టెస్లా గురించి. సో వీళ్ళు కూడా మొబైల్ కంపెనీ ట్రెండ్ని ఫాలో అవ్వబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అదేంటి అని అంటే, జనరల్గా మనకు మొబైల్ కంపెనీస్ అనేవి మొబైల్ బాక్స్లో ఛార్జర్ని ఇవ్వట్లేదు కదా, సో అదే వీళ్ళు కూడా ట్రై చేస్తారట. వాళ్ళ టెస్లా కార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఛార్జర్ ఇవ్వరు అని చెప్పేసి అయితే తెలుస్తుంది, సపరేట్గా కొనుక్కోవాలన్నట్టు. సో ఆ విధంగా ఎలక్ట్రిక్ కార్లు కూడా చేస్తున్నాయి. ఫ్రెండ్స్, మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.